అండి నా డైలీ రొటీన్ అయితే ఇవాళ మీతో కొంచెం షేర్ చేసుకుందామని ట్రై చేస్తున్నాను. వీలున్నంత కాడికి వీడియో బాగా వచ్చేటట్టే చూస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే షూట్ చేసుకోవటం కాబట్టి. ఇక్కడ వచ్చేసి అయితే పొద్దున్నే చాయ్ పెట్టుకొని తాగేసాము. దాని తర్వాత టిఫిన్కి వచ్చేసి అయితే ఇవాళ కట్టు పొంగల్ అయితే చేశాను. కట్టు పొంగల్కి వచ్చేసి ఇది తిరగమాతకి పచ్చిమిరపకాయలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అయితే జీలకర్రతో నేను చేస్తాను. కొన్ని మధ్య మధ్యలో టేస్టింగ్ కోసంకి జీడిపప్పు, మిరియాల పొడి అండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇది ఒకటే నేను అడుగుతున్నది. అట్లాగే వచ్చేసి ఇక్కడైతే మధ్య మధ్యలో నాకు తెలియలేదు, ఫోన్ రొటీన్ అయిపోయింది. అంటే ఉల్టాలో తిరిగిపోయింది ఫోను, తెలియలేదు. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడంతా వీడియో అయితే వీడియో అదే ఫోన్ తిరిగిపోవటాన రివర్స్లో కనిపిస్తుంది అంతా మీకు. దట్ వై సారీ, ఎందుకంటే తెలియలేదు నాకు తిరిగిందని చెప్పేసి. ఇప్పుడు నేను ఆడియో పెట్టుకునేటప్పుడు అయితే చూశాను. ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మా వారికి. ఎందుకంటే వారు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి టైం అవుతుందని చెప్పేశారు. ఇంకా సరే అని చెప్పేసి గబగబా అయితే వంట ఇవన్నీ చేసేసాను. ముందు ఆయన టిఫిన్ పెట్టేసి పంపించేసేసాను. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికి టమాటా పచ్చడి పెట్టేసాను. చట్నీ చేద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోలేదు నాకు. ఇదిగోండి అక్కడక్కడ మధ్యలో ఫోన్ ఇట్లా తిరిగిపోవటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది నా వీడియో అనేది. దట్స్ వై సారీ. ఇక్కడ వచ్చేసి పాలు పొంగిపోయినాయి, చూసుకోలేదు. ఇప్పుడు అంతా డబల్ పని ఇవ్వాల. నేను ఇవాళ వంట వచ్చేసి అయితే టమాటా పచ్చడి, పప్పుచారు, అట్లాగే రాగి సంగటి, వైట్ రైస్ అయితే పెడుతున్నాను. మా కోసం వైట్ రైస్ వచ్చేసి నాకు, మా అమ్మాయికి, సంగటి వచ్చేసి అయితే మా వారికి. ఆబ్వియస్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా ముందు వీడియోల్లో సంగటి అలా చేయాలని కూడా పెట్టున్నాను. ఇక్కడైతే పచ్చడికి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ముందు మా వారైతే వెళ్ళిపోయారు ఆఫీస్కి. తర్వాత నేను కూడా మెల్లగా పని అయితే ఒక్కోటి చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఎండలు చాలా విపరీతంగా ఉంటున్నాయండి, అసలు తట్టుకోలేకపోతున్నాము. నేనైతే మ్యాక్సిమం 11 పని అంతా చేసేసుకొని చేయటానికైతే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం ఊరు నుండి వచ్చిన కాడ నుండి. ఎందుకంటే ఎండగా తట్టుకోలేకపోతున్నాము. ఇక్కడ వచ్చేసి ఇదిగోని రాగి సంగటి అయితే తయారు చేస్తున్నాను ఆయన కోసంకి. ఇక్కడ ఒక పొయ్యి మీద రాగి సంగటి, ఇంకొక పొయ్యి మీద అయితే పప్పు పెట్టాను. ఫస్ట్ ఉత్తపప్పు అయితే ఉడికించుకుంటున్నాను. ఎందుకు అంటే టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాక ఇంకా మెత్తగా అయిపోయిద్దని చెప్పేసి ముందు పప్పు ఉడకపెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి పచ్చడి అయితే మిక్సీ పెడుతున్నాను. ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను కొంచెం, మొన్న ఊరెళ్ళే ముందు స్టోర్ చేసాము అనమాట. ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపల కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసి. దీంట్లో ఇప్పుడు వచ్చేసి అయితే నేను టమోటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు అయితే వేసేసి ఇంకొక 2 విజిల్స్ రానిస్తాను, ఎక్కువ రానివ్వను. 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వస్తే సరిపోయిద్ది. ఇక్కడ పోపు వచ్చేసి అయితే పచ్చట్లోకి పోపు పెట్టేసుకుంటున్నాను. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా చేసుకుంటేనే కదా మనకి పనులు అవుతాయి. ఇదైతే పచ్చడి పోపు పెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను. పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మధ్యలో. ఇదిగోండి ఇక్కడ ఇదైతే రెడీ అయిపోయింది. మెదిపేసుకున్నాకైతే ఒక 2 స్పూన్లు చింతపండు గుజ్జు వేసేసుకొని తగినన్ని వాటర్ పెట్టేసి అయితే మరగబెడుతున్నాను. ఒక పక్క ఇది మరుగుతుంది, ఇంకో పక్క పప్పుచారుకి కూడా తిరగమాత అయితే పెట్టేసుకుంటున్నాను. ఏం లేదు, ఎండకి చిరాకు వేసేస్తుంది ఇక్కడ బాగా. అసలు గాలి లేదు, అసలు 10 కూడా అవ్వలేదు, ఎండ అయితే అసలు మార్చేసేస్తుంది. సరే అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటైతే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇది ఇక్కడ పోపు అయితే తిరగమాత అవుతూ ఉంది. ఏం లేదండి, ఈ ఎండలకు అసలు ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు. పైగా ఈ ఊరు నుండి వచ్చిన కాడి నుండి చిరాకు. వారమైనా కూడా ఇంకా మనుషులు అవ్వలేదు. సరే తప్పదుగా, మన ఆడవాళ్ళకి అనేది పనులు అనేది సహజం. అది ఒకదాని తర్వాత ఒకటైతే ఇలా చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ కిచెన్ ఇలా ఉంది. ఇదంతా క్లీన్ చేసుకున్నాక ఒక చిన్నది కూడా షార్ట్ చేశాను, మళ్ళీ దీంట్లోనే కలిపాను. ఇదంతా క్లీన్ చేసుకొని నీట్గా సర్దేసుకొని బియ్యం అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి రికమెండేషన్ చేయండి నా వీడియోస్ చూడమని. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ప్లీజ్, థ్యాంక్ యూ. ఇది ఫైనల్గా అయితే కిచెన్ క్లీన్ అయిపోయింది, వంట కూడా.